చాలామంది అంటారు, యేసు ప్రభు దశమ భాగం ఇచ్చాడా, నేను ఎందుకు ఇవ్వాలా, ఆయన క్రొత్త నిబంధనలో ఉన్నాడు కదా, కొట్టేశాడేమో, ఇవ్వడేమో అనుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు ఆయన జేబులో ఒక ½ షిల్లింగ్ కూడా లేదు. దేవాలయానికి పన్ను కట్టాల, అది ½ షిల్లింగ్. వాళ్ళు వచ్చి అడిగారు, ఆయన దగ్గరికి పోవడానికి ధైర్యం కాక పేతురుని అడిగారు. వెళ్ళి పేతురు చెప్తే దేవాలయ పన్ను అడుగుతున్నారు సార్ అంటే, సరే నువ్వు వెళ్ళి గాలం వేయమంటాడు. వలేస్తే చాలా పడతాయి, గాలం వేయమని చెప్తాడు పేతురికి. పేతురు వెళ్ళి గాలం వేస్తాడు. ఒక చేప పడుతుంది. ఆ చేపను బయటికి తీస్తాడు. తీస్తే దాని గొంతులో 1 షెకెల్ ఉంది. దేవాలయ పన్ను ½ షెకెల్. ఆ చేప గొంతులో 1 షెకెల్ ఉంది. తీసుకొని వచ్చినప్పుడు యేసు ప్రభు అంటారు, ఈ షెకెల్ తీసి వాళ్ళకి ఇచ్చేసాయి, నాకును నీకును దేవాలయపు పన్ను. నాకు భలే దుఃఖం వేసింది. యేసు ప్రభు జీవితంలో ఒక ½ షెకెల్ కూడా లేకుండా ఆయన భూమి మీద నడుస్తూ ఉన్నాడు. భూమి ఆకాశం సృజించిన వాడు. ఆయన కంటే పేదరికంలో ఉండేవారు ఈ చర్చిలో ఎవడన్నా ఉన్నాడా? లేరు. యేసు ప్రభు దశమ భాగము ఇవ్వమని చెప్పిన వాక్యము మత్తయి 23:23. దశమ భాగం కంటే ఎక్కువ ఇవ్వడానికి నేర్చుకోండి.